హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. ఎన్నడూ లేని విధంగా 5,46,00,000 ఆదాయం లభించినట్లుగా మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నిలిచింది. భక్తులు స్వామివారికి 5,46,00,000 నగదును హుండీల ద్వారా సమర్పించారు. అలాగే 127 గ్రాముల బంగారం, 1 కేజీ 820 గ్రాముల వెండిని కానుకల రూపేణా సమర్పించారు. గడిచిన 35 రోజుల రికార్డు స్థాయిలో ఆదాయం రావడం ఇది తొలిసారని మేనేజర్ తెలిపారు. హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ స్వామీజీ వారి ఆధ్వర్యంలో శ్రీమఠం అభివృద్ధికి వినియోగిస్తామని ఆయన తెలిపారు. నవనారసింహస్వామి క్షేత్రాలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ గోదాదేవి అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ గోదాదేవి ఆండాళ్ తిరు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ గోదాదేవి అమ్మవారికి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాత గిరి ఆలయంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా జరిగింది. ఈ గిరి ప్రదక్షిణలో భక్తులు వేలాదిగా పాల్గొని
స్వామివారి ఆశీస్సులు పొందారు. గోకుల తిరుమల పారిజాత గిరి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామీజీ ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో జియర్ స్వామీజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారి విగ్రహం అత్యంత వైభవంగా వెలుగొందుతూ ఉండగా 2.5 కిలోమీటర్ల పొడవున్న గిరి ప్రదక్షిణ మార్గంలో గోవిందనామస్మరణలతో భక్తులు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ గిరి ప్రదక్షిణలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. చక్కగా రావణు నట్టి చంపిన వంక ఎక్కెగాని చలము ఇంద్రచంద్రాదుల గూడి చక్కగా రావణు నట్టి చంపిన వంక ఇలాంటి క్షేత్రంలో పరిక్రమణ పర్వత పరిక్రమణ చేయాలి అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పర్వత పరిక్రమణ కోసం భక్తులు నడవడానికి మంచి దారి ఉండాలి అని ఉదారుడైనటువంటి శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారు మన జెట్ సంస్థకి ఆయన అధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆ మహానుభావుడు ఇక్కడ రోడ్డు వేయించారు. మొదటి పరిక్రమణ కార్యక్రమం ఇక్కడ పర్వతానికి జరుగుతుంది. ఈ పర్వత పరిక్రమణ ఎందరో భక్తులు గోవిందనామాలతో వెంకటేశ్వర స్వామితో కలిసి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వారికి, ఈ దర్శించిన వారందరికీ కూడా సకల శుభాలు కలగాలని మేము ప్రార్థిస్తూ, ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి శ్రీమాన్ రోషన్ గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత కార్యక్రమానికి శోభన చేకూర్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో భక్తి ప్రవాహంగా అమ్మవారి బోనాల జాతర జరిగింది. సోమందేపల్లి మండలంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ కన్నుల పండుగ జరిగాయి. వేలాది మంది మహిళలు ఉపవాస దీక్షలతో అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తిని చాటారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. జయంతిని పురస్కరించుకొని గ్రామానికి చెందిన 1200 మందికి పైగా మహిళలు ఉపవాస దీక్షలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. పెద్దమ్మ గుడి వద్ద మొదలైన బోనాల జాతర చౌడేశ్వరి అమ్మవారి ఆలయం వరకు భక్తి శ్రద్ధల నడుమ కొనసాగింది. భక్తుల విశ్వాసానికి చిహ్నంగా నిలిచిన ఈ అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే మాతగా స్థానికులు భావిస్తారు. బోనాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని ఎంతో భక్తితో నిర్వహిస్తున్నామని, వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారని తెలిపారు. చౌడేశ్వరి మాత జయంతి సందర్భంగా ఈరోజు మా ఆలయ ధర్మకర్త అయినటువంటి డిసి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ జయంతి ఉత్సవం జరుపుతున్నాము. తెలంగాణ తరహాలో బోనాల కార్యక్రమం కూడా ఎంతో అత్యంత వైభవంగా జరుపుతున్నాము. దాదాపు 1200 మంది
స్త్రీలైతేనేమి ఆడపిల్లలైతేనేమి భక్తి శ్రద్ధలతో ఈరోజు ఉపవాసంతో బోనాలు తీసుకొని పెద్దంగూడ మీద నుండి డిఎల్ రోడ్డు మీదుగా చోటేశ్వరి దేవాలయం చేరుకున్నారు. వారికి ప్రత్యేక నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెలసిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో నిండిపోయింది. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం పట్టణంలోని ప్రసిద్ధ ఇలవైల్పు దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా విశేష సేవలు నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, శ్రీసూక్తంతో షోడశ ఉపచార సహస్రనామార్చన, కుంకుమ పూజ, ఖడ్గమాలతో ప్రత్యేక అర్చనలు, జపాలు, మహానివేదన, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనాలతో మహాహారతి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబాబాద్ నుండి వచ్చిన భక్తులు అమ్మవారికి చీర, సారెను సమర్పించారు. వరంగల్ ఓరుగల్లు పట్టణంలో వెలసిన ఇలవేల్పు భద్రకాళి అమ్మవారికి మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవకులు చీర, సారెను సమర్పించారు. శ్రావణమాసంలో ముత్తైదువుల పేరుతో అమ్మవారికి చీర సమర్పించటం సంప్రదాయంగా కొనసాగుతుందని, అమ్మవారి కరుణతో దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు ఆలయ అర్చకులు శేషు. భద్రకాళి అమ్మవారికి ఈ విధంగా తొలిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించామని ట్రస్టు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఈవో, అర్చకులు, సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొన్ని వందల మంది ముత్తైదువులతో భక్తులతో శ్రీ భద్రకాళి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సారె సమర్పించడం వల్ల పసుపు, కుంకుమ, గాజులు, పట్టు వస్త్రాలు, అన్ని వివిధములైనటువంటి పిండి వంటలు సమర్పించడం ద్వారా అమ్మవారికి ప్రీతి కలిగించి అతివృష్టి లేకుండా, అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం కావాలి అన్న సత్సంకల్పంతో వీళ్ళంతా కడు ధర్మశ్రద్ధతో మా ధర్మకర్తలు అందరి యొక్క అమ్మవారికి మహబూబాబాద్ నుంచి వందలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించారు. ఇలాంటి సేవలు ముందు ముందు మేము ఇంకా చేయాలని, మా అమ్మవారు మా మీద దయ ఉంచి మమ్మల్ని మంచిగా చూడాలని, పాడి పంటలు అన్నీ మంచిగా జరగాలని, అమ్మవారి దయ మా మీద ఉండాలని మేమందరం ఈ అమ్మవారికి దయతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఇట్లాగే ముందు ముందు కూడా మేము సమర్పించాలనుకుంటున్నాము. అమ్మ దయ మా మీద ఎల్లప్పుడూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. వరంగల్ నగరంలోని కరీమాబాద్ శ్రీ నాగేంద్రస్వామి ఆలయంలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి.
స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం నాగుల పంచమి సందర్భంగా వరంగల్ కరీమాబాద్లోని శ్రీ నాగేంద్రస్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 3 గంటల నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలిచారు. పుట్టలో పాలు పోస్తే సంతానం లేని వారికి సంతానం, కళ్యాణం కాని వారికి కళ్యాణం కలుగుతుందని ఆలయ అర్చకులు యాదగిరి తెలిపారు. నాగేంద్రునికి పాలు సమర్పించటం వల్ల సకల శుభ ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. నాగుల పంచమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో నాగేంద్రుణ్ణి పూజించి ఆయురారోగ్యాలు, శాంతి ఐశ్వర్యాలు ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది. దేవాలయంలోని నాగేంద్రుడి పుట్టకు మహిళలు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. పాముల పుట్టలో పాలుపోసి తమ కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. చెట్టు, పుట్ట, నీరు, అగ్ని ఇలా ప్రకృతిలోని పంచభూతాలను పూజించే గొప్ప సంప్రదాయం మన హిందూ ధర్మానికే సొంతం. విషజంతువులైనప్పటికీ పాములను పూజించే తత్వం మన పూర్వీకుల ప్రకృతి ప్రేమకు నిదర్శనం. అలాంటి ఆచారాలతో జగిత్యాల జిల్లా ధర్మపురిలో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వరి స్వామి ఆలయంలోని జంట నాగుల వద్ద, అలాగే పోచమ్మ ఆలయంలోని పాముల పుట్ట వద్ద శ్రీ నాగదేవతా దేవాలయాల్లో నాగుల పంచమి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. మహిళలు, యువతులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకొని పసుపు కుంకుమలతో నాగదేవతలకు పూజలు చేసి ఆవు పాలతో అభిషేకం చేశారు. చిరువాన పడుతున్నా కూడా గొడుగులు పట్టుకొని ఆలయానికి చేరుకొని నాగదేవతలను ప్రార్థించిన మహిళా భక్తుల భక్తిభావం ఆకట్టుకుంది.
శ్రావణ మాసంలో ప్రతి ఒక్క సోమవారం ప్రత్యేకమే. కానీ మొదటి సోమవారం మాత్రం శివ ఆరాధనకు మరింత పవిత్రమైన రోజు. జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగిన రుద్రాభిషేకం భక్తుల మనసులను పరవశింపచేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శివ అష్టోత్తర శతనామార్చన, ధూప దీప నైవేద్య, కర్పూర హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం గోదావరి తీరాన భక్తుల రద్దీతో పుణ్యక్షేత్రం సందడిగా మారింది. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా శ్రావణమాసం సందర్భంగా హైదరాబాదులోని కేపీహెచ్బీ కాలనీలో మహాయాగం జరిగింది. పరమేశ్వర ఆశీస్సులతో శక్తి స్వరూపిణి అమ్మవారి కటాక్షంతో నవగ్రహ యాగం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆషాఢ బహుళ పాడ్యమి సందర్భంగా శ్రీ పంచాయతన పూర్వక అతిరుద్ర సహిత శతచండీ సమేత నక్షత్ర నవగ్రహ యాగం ఘనంగా నిర్వహించారు. జూలై 11వ తేదీన ప్రారంభమై 21వ తేదీ వరకు ఈ యాగం కొనసాగింది. హైదరాబాద్ కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇందుకు వేదిక అయింది. అధిక సంఖ్యలో భక్తులు ఈ యాగంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఈ యాగం చేయటం వల్ల సమస్త విఘ్న దోషాలు, శరీర ఆరోగ్య, శుభకార్య పరంపర, అష్టైశ్వర్య ప్రాప్తి, సమస్త శత్రుదోషములు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు 11 రోజుల పాటు అన్న సమారాధన నిర్వహించారు.
శ్రీ శక్తి పంచాయతన పూర్వక అతిరుద్ర సహిత శతచండీ సమేత నక్షత్ర నవగ్రహ యాగంలో భాగంగా చాలా విశేషంగా 11వ తారీఖు జూలై 2025 నుంచి 21 సోమవారం 2025 వరకు చాలా అత్యంత వైభవోపేతంగా చాలా అద్భుతమైనటువంటి యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నామండి. భక్తులందరూ కూడా విరివిగా ఈ యొక్క యాగంలో పాల్గొని విశేషంగా మహాన్యాసపూర్వక అతిరుద్రాభిషేకం ప్రతిరోజు కూడా మహారుద్రం 121 నమ్మకాలతో చాలా విశేషమైన అభిషేకం జరుగుతుంది. అలాగే పంచాయతన మూలమంత్ర జపాలు, నవగ్రహ జపాలు, నక్షత్ర జపాలు, ఏ గ్రహానికి ఆ గ్రహానికి ప్రతిరోజు ఉదయం జపము, తర్పణము, సాయంకాలం హోమము జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి దేవతా హోమాలు మహాగణపతి, మహాలక్ష్మి, లక్ష్మీనారాయణ, సుదర్శన, దుర్గా, చండీ, మన్యు సూక్త, నక్షత్ర, నవగ్రహ హోమాలన్నీ కూడా జరుగుతాయి. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.